వాతావరణ మార్పుల కారణంగా వర్షాలు గతి తప్పటం, చాలా కాలం వానలు జాడ లేకపోవటం, నెల రోజుల్లో కురవాల్సిన వర్షం ఒక్కరోజే కురవటం, ఎక్కువ రోజులు బెట్ట పరిస్థితి నెలకొనటం జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో పంటల సాగుకు ఆధారమైన సాగునీటి లభ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. కాల్వల ద్వారా సాగునీరు అందాలన్నా జలాశయాలకు నీరు చేరాలి. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న తక్కువ నీటితోనే పంటలు సాగు చేసుకోవటం, అవకాశం ఉన్న చోట ప్రత్యామ్నాయ నీటి వనరులను ఉపయోగించుకోవటంపై దృష్టి సారించాలని, సాగునీటిని అత్యంత పొదుపుగా, అవసరం మేరకు మాత్రమే వినియోగించుకుని నీటి వృధాను అరికట్టే దిశగా రైతులు ఆలోచనలు చెయ్యాలని నీటిపారుదల రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రత్యేక పథకాలను కూడా అమలు చేస్తున్నాయి. సరైన నీటి యాజమాన్య పద్ధతులపై ఢిల్లీలోని జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వాటర్ టెక్నాలజీ ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ పోతల శ్రీనివాస బ్రహ్మానంద్ పలు అంశాలను వివరిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ప్రస్తుతం ఉన్న నీటి యాజమాన్య పద్ధతుల్లో ఎట్లా మనం అభివృద్ధి చేయాలి, ప్రస్తుతం నీటి వనరుల యొక్క పరిస్థితి ఎలా ఉంది, నీటి యొక్క ఉపయోగించుకునే సామర్థ్యత పెంచాలంటే మనం ఏమేం చేయాలి, వర్షాధార భూముల్లో మనం ఏ పద్ధతి పాటించాలి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వర్షాధార ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం ఏ రకమైనటువంటి ప్రణాళికలు పాటించాలి, అలాగే ఇరిగేషన్ ఎక్కడైతే ఇవ్వగలమో అక్కడ వాటర్ యూజ్ ఎఫిషియన్సీని పెంచడం కోసం ఏ సైంటిఫిక్ పద్ధతులు వచ్చినాయి. మనకి క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల ద్వారా చాలా ఎఫెక్ట్ మనకి వాటర్ రిసోర్సెస్ మీద కూడా పడింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఎలాంటిది ఇప్పుడు క్లైమేట్ చేంజ్ని తట్టుకునే వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, సుస్థిరమైనటువంటి నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా ఉండాలి. మన భారతదేశంలో 4000 బిలియన్ క్యూబిక్ మీటర్ల జలవనరులు ఉన్నాయి. అంటే వర్షం పడేదాన్ని బట్టి 328 మిలియన్ హెక్టేర్ల యొక్క భౌగోళికంగా మనం దాన్ని విస్తరించుకుంటే, కానీ 1123 బిలియన్ క్యూబిక్ మీటర్స్ మాత్రమే మనం యూటిలైజ్ చేసుకోగలం. అందులో సర్ఫేస్ వాటర్ రిసోర్సెస్ 690 BCM, అలాగే గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ 433. ప్రస్తుతం భారతదేశంలో చూసుకుంటే 55% ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంది నెట్స్ ఏరియాలో, 45% వర్షాధార భూములు ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి. సో ఈ 45% వర్షాధార భూముల్లో అమృత్ సరోవర్ యోజన ఏదైతే మన భారత ప్రధానమంత్రి మనకి 2022లో ఆయన స్టార్ట్ చేశారో, దాని ప్రకారం మనం ఎక్కువ నీటి యొక్క నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మంచి అవకాశం. కొత్తగా చెరువులు తవ్వుకోవచ్చు, లేదంటే ఉన్న చెరువుల్లో ఉన్న మట్టిని ఏదైతే పూడిక ఉందో దాన్ని తీసేసి దాన్ని పునరుద్ధరించుకొని మనం ఎట్లా చేసుకోవాలి. ఇందులో భారతదేశం 50,000 నంబర్ టార్గెట్ చేస్తే అందులో 68,000 కంటే కూడా ఎక్కువ మనం 2023 డిసెంబర్ కల్లా చేసుకోగలిగాం. ఆంధ్రప్రదేశ్లో కూడా దీనికి చాలా మంచి స్కోప్ ఉంది. ఆల్రెడీ మంచి వర్క్ జరిగింది, కానీ ఇంకా మంచిగా మనం చేసుకోవచ్చు. అట్లాగే ట్యాంక్ కమ్ వెల్ సిస్టమ్ అనే ఒక పద్ధతి ఉంది. దానిలో ట్యాంక్తో పాటు కొంత దగ్గర దూరంలో వెల్ని కూడా రెండు పక్కపక్కన ఉండేటట్టు చూసుకొని ఇట్లా ఒక 15 సిస్టమ్స్ కలిపి చేసుకుంటే కనుక రెండిటికి ఒకదానికొకటి సపోర్ట్ దొరుకుతుంది. అట్లాగే ఐసీఆర్ ఫ్లెక్సీ రబ్బర్ చెక్ డ్యామ్ అని ఉంది. ఇదేంటంటే ఇప్పుడు మనం కాంక్రీట్ చెక్ డ్యామ్స్లో లైఫ్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు పగుళ్ళు వస్తాయి. అదే ఇదైతే కనుక మనం ఐఐటి ముంబైలో దీన్ని టెస్ట్ చేయించాం. 20 సంవత్సరాలు చక్కగా దీనికి లైఫ్ సపోర్ట్ ఉంటుంది, కాస్ట్ అంతే ఉంటుంది. అందువలన రైతుకి చాలా కలిసి వస్తుంది. దీన్ని కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక వాటర్ షెడ్స్లో కనుక ఈ ఐసీఆర్ ఫ్లెక్సీ రబ్బర్ చెక్ డ్యామ్స్ని కొన్ని చోట్ల మన రెగ్యులర్ కాంక్రీట్ చెక్ డ్యామ్స్ ప్లేస్లో కనుక చేస్తే రైతులకు చాలా ఉపయోగపడుతుంది. నీటి పారుదల సౌకర్యం ఉన్న చోట మనం ఎట్లా చేయొచ్చు, దానిలో ఒకటి మేము ఇంటిగ్రేటెడ్ డ్రిప్ కమ్ మల్చ్ టెక్నాలజీ, అంటే ఇప్పుడు ఒక మల్చ్ మెటీరియల్ని మనం నేల మీద పరచడం ద్వారా మనం ఎవాపరేషన్ అయ్యేది వాటర్ లాస్ని తగ్గించవచ్చు, కలుపు మొక్కలు రాకుండా ఆపొచ్చు. దాంతోపాటు డ్రిప్ సిస్టమ్ ద్వారా చాలా తక్కువ వాటర్ మాత్రమే అవసరమైనంత వరకు ఇస్తే ఆ ఇంటిగ్రేటెడ్ డ్రిప్ కమ్ మల్చ్ టెక్నాలజీ వాటర్ టెక్నాలజీ సెంటర్ ఐఆర్ఐ తరపు నుంచి డెవలప్ అయింది. అది ఇక్కడ కూడా మనకి ఎక్కడైతే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయో కోస్టల్ ఆంధ్రాలో కానీ వేరే జోన్స్లో కానీ మంచిగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఆటోమేటెడ్ సర్ఫేస్ ఇరిగేషన్ సిస్టమ్ WTC డెవలప్ చేసింది. దీని ప్రకారం ఏంటంటే ఎక్కడైతే నీటి పారుదల మనకి ఇప్పుడు కోస్తా ఆంధ్రలో ఎలా కాలువల ద్వారా నీరు వస్తుందో వ్యవసాయ భూముల్లోకి, అక్కడ ఏంటంటే మనకి మట్టిలో ఏదైతే ఒక సెన్సార్ ఉంటుంది, సాయిల్ మాయిశ్చర్ సెన్సార్, అది ఎప్పుడు నీరు ఇవ్వాలో అది కరెక్ట్గా ఇండికేట్ చేస్తుంది. ఆ సూచన ఇచ్చిన వెంటనే దానిలో ఉన్న కంట్రోలర్ యూనిట్ దగ్గరికి మెసేజ్ వచ్చి రైతులు మొబైల్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. చెక్ గేట్ ఓపెన్ అవుతుంది. చెక్ గేట్ ఓపెన్ అయితే కనుక ఆటోమేటిక్గా నీరు భూమిలోకి వెళ్తుంది. అదర్వైజ్ మళ్ళీ రివర్స్ సిగ్నల్ వస్తుంది. ఎప్పుడైతే అవసరం ఉండదో అది రివర్స్ సిగ్నల్ ఇచ్చినప్పుడు అది మళ్ళీ చెక్ గేట్ బంద్ అయిపోతుంది. దీన్ని బట్టి ఏమిటంటే నీటిని ఎక్కువ నష్టం లేకుండా చక్కగా దాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని మనకి ప్రాకృతిక పరిస్థితులు, ఇప్పుడు ఏ అయితే ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి, ఇప్పుడు వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు కోస్తా ఆంధ్ర అలాంటి చోట్ల వరదలు వచ్చినప్పుడు అలాంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా రైతులకి వాళ్ళ భూమిలో ఎంత డెప్త్ వాటర్, ఎన్ని రోజులు నిల్వ ఉన్నది, ఎంత లోతు వాటర్ ఉన్న దాన్ని బట్టి మనం సెటిలైటిక్ ఇమేజెస్ ద్వారా అబ్జర్వ్
చేసుకుని క్రాప్ డ్యామేజ్ని దాన్ని బట్టి మనం అంచనా వేసుకుని రైతుకి ఎంత ఇన్సూరెన్స్ అవసరమో ఎక్కువ డ్యామేజ్ అయిన అతనికి ఎక్కువ ఇచ్చేటట్టుగా, తక్కువ డ్యామేజ్ అయిన తక్కువ ఇచ్చేటట్టుగా మన దగ్గర పద్ధతి డెవలప్ చేసాం. ఇండెక్స్ బేస్డ్ ఫ్లడ్ ఇన్సూరెన్స్ అంటాం. దాన్ని బీహార్లో ఆల్రెడీ ఫార్మర్స్కి భారత ప్రభుత్వం తరపున కేంద్రీయ మంత్రి ద్వారా ఇప్పించాం. అట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చేసుకోవచ్చు. ఇట్లా మన దగ్గర ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు వాటర్ షార్టేజ్ రాబోతుంది కాబట్టి ఆ వాటర్ షార్టేజ్ని ఎదుర్కోవడం కోసం, ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే వాటర్ షార్టేజ్ అంటే తగ్గే వాటర్ని మనం ఎట్లా ఉన్న వాటర్ రిసోర్సెస్ని ఎంత మంచిగా ఉపయోగించుకోవాలో దానికోసం వేస్ట్ వాటర్ ఏదైతే ఇప్పుడు మున్సిపల్ వేస్ట్ వాటర్ ఉందో, ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ఉందో, దీన్ని కూడా మనం ట్రీట్ చేసుకునే టెక్నాలజీ ఉంటే కనుక ఆ వాటర్ని కూడా మనం చక్కగా వాడుకోవచ్చు. ప్రస్తుతం ఇండియాలో 72 మిలియన్ లీటర్స్ పర్ డే వేస్ట్ వాటర్ జనరేట్ అవుతుంది, మున్సిపల్ వేస్ట్ వాటర్. దీన్ని కనుక మనం జలోపచార టెక్నాలజీ అని మేము డెవలప్ చేసాం IARIలో, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో. దానిలో 2.2 మిలియన్ లీటర్స్ పర్ డే కెపాసిటీలతో క్లీన్ చేసుకోవచ్చు. హెవీ మెటల్స్ దగ్గర నుంచి మొత్తం ఏదైతే అవసరం లేని మెటీరియల్ అన్నీ కూడా దానిలో తీసేయచ్చు. దీన్ని మళ్ళీ నీటిపారుదలకు వాడుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముందు భారతదేశంలో అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది. అర్బన్ పాపులేషన్ పెరిగే కొలది వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ వాడేది మన అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్ కంటే పర్సన్ వాటర్ రిక్వైర్మెంట్, వాటర్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఇది ఎక్కువ జనరేట్ అవుతుంది. అలా ఎక్కువ జనరేట్ అయిన దాన్ని మనం చక్కగా ఇలా ట్రీట్మెంట్ టెక్నాలజీ వాడుకుంటే వాటర్ రిసోర్సెస్ ఏదైతే తగ్గుతున్నాయో ప్రాకృతిక ఇప్పుడు చేంజెస్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల, దాన్ని కూడా మనం ముందే ఎదుర్కోగలుగుతాం. దేశంలో 55% భూమికి మాత్రమే నీటిపారుదల సౌకర్యం ఉండగా వర్షాధార భూమి 45%గా ఉంది. ఈ నేపథ్యంలో నీటి నిల్వలు పెంచటం, పొదుపుగా వాడటం తప్పనిసరి అవుతోంది. 2022లో మొదలైన అమృత్ సరోవర్ యోజన ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచటాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోంది.